మీ ప్రేమ వివాహ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఈ సృష్టిలో ప్రేమ అనేది అత్యంత పవిత్రమైనది. కానీ అందరికీ తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందా? ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మీకు దూరమవుతున్నప్పుడు కలిగే ఆ విరహ వేదన వర్ణనాతీతం. మరికొందరికి ఎన్ని సంబంధాలు వస్తున్నా, అన్నీ సవ్యంగా ఉన్నా, ఏదో ఒక అజ్ఞాత శక్తి వల్ల, గ్రహదోషాల వల్ల వివాహం ఆఖరి నిమిషంలో ఆగిపోతూ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే చింతించకండి. తంత్ర శాస్త్రంలో ఇటువంటి సమస్యలకు అత్యంత శక్తివంతమైన పరిష్కారం ఉంది. అదే కోరుకున్న ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, సాంసారిక జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకు ప్రయోగించే మంత్ర విద్య. జీవితంలో అడ్డంకులు ఊరికే రావు. మన జాతకంలోని దోషాలు లేదా ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల మనం కోరుకున్నది దక్కదు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఎదురయ్యే గ్రహదోషాలను తొలగించి మీ సంకల్పాన్ని సిద్ధింపజేసే శక్తి ఈ విద్యకు ఉంది. దీనిని సరైన పద్ధతిలో పూర్తి విశ్వాసంతో చేస్తే దైవశక్తి మీ కోరికను నెరవేర్చడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు మనం ఈ పవిత్రమైన సాధన విధి విధానాలను వివరంగా తెలుసుకుందాం. ఈ సాధన కేవలము భక్తితో చేసేది మాత్రమే కాదు. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. ఈ సాధన చేయడానికి అత్యంత శ్రేయస్కరమైన సమయం రాత్రి. మంగళవారం రోజున రాత్రి సమయంలో ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. రాత్రి వేళల్లో ఉండే ఏకాగ్రత, ప్రశాంతత మీ జపానికి మరింత శక్తినిస్తాయి. పవిత్రంగా ఉండి ఈ అనుష్ఠానాన్ని చెయ్యాలి. సాధన చేసే సమయంలో మీ దిశ తూర్పు ఉంటుంది. తూర్పు ముఖం తిరిగి కూర్చోవాలి. ఇది జ్ఞానానికి మరియు విజయానికి దిశ. మీ ఎదురుగా ఒక చిన్న పీఠను ఉంచి దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి గంగాజలము చల్లి ఆ పీఠం మధ్య భాగంలో దీపాన్ని స్థాపితం చేసి దీపంలో ఆవు నెయ్యి వేసి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని దీపాన్ని ప్రజ్వలితం చెయ్యాలి. తదుపరి పంచోపచార పూజలు చేసి ఆ పరమశివుణ్ణి కూడా ధ్యానిస్తూ మీరు చేసే ఈ యొక్క అనుష్ఠానంలో మీకు సిద్ధి కలగాలి అని కోరుకొని ఆ తర్వాత మూల మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. ఈ యొక్క దివ్యమైన మంత్రాన్ని వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అక్షర దోషం లేకుండా జపించాలి. ఈ అనుష్ఠానం 11 రోజులు చేయాలి. ప్రతిరోజు 21 మాలలు జపించాలి. ఈ మంత్రధ్వని మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి మీ కార్యసిద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఎవరైతే త్వరగా వివాహం కావాలని కోరుకుంటున్నారో వారు స్వయంగా ఈ సాధనను పూర్తి చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. భక్తి ఉన్న చోట భయం ఉండదు. కాబట్టి ఈ సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసం ఉన్న చోట విజయం ఉంటుంది. కాబట్టి పూర్తి నమ్మకంతో చేయడం ద్వారా ఆ పరమశివుని అనుగ్రహంతో మీ మనసు మెచ్చిన వధువు లేదా వరుడు మీకు లభించడం తథ్యం. ఈ సమాచారం అనేది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. తద్వారా వారి జీవితాల్లో కూడా వెలుగు నింపిన వారవుతారు. మరిన్ని ఆధ్యాత్మిక
రహస్య సాధనలు అనేవి రాబోయే వీడియోలలో అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వివాహ ప్రయత్నాలు ఫలించి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై మా కాళీ, జై శ్రీ మహాకాల్.